నేను వారికి ఆశీర్వాదకరంగా ఉంటా, నేను వారి జీవితాలకు వాళ్ళ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటా. ఈ వాగ్దానం అబ్రహాముతో మాత్రమే ఆగిపోలేదు, అబ్రహాము సంతతి కూడా ఈ వాగ్దానాలు అనుగ్రహించబడ్డాయి. యోసేపును బట్టి పొతిఫరు ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఎంత గొప్ప ఉన్నతమైన భాగ్యమో చూడండి. యోసేపు చిన్న పిల్లవాడు, 17-18 సంవత్సరాల వయసులో ఐగుప్తుకి అమ్మబడ్డాడు అక్కడ. అలాంటి యోసేపును బట్టి పొతిఫరు ఇంటినే దేవుడు ఆశీర్వదించేశాడు. యోసేపు ఏమి చేస్తున్నా దేవుడు ప్రతి పనిని దీవెనకరంగా మార్చేశాడు. ఇవన్నీ కూడా యోసేపు చేతిలో యెహోవా ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడని చూచినటువంటి పొతిఫరు తన ఇంటి మీద అధిపతిగా నియమించేశాడు. యోసేపును ఏ విషయంలో కూడా విచారణ చేయటం మానేశాడు. ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు అబ్రహాం యొక్క ఆ ఆశీర్వచనం యోసేపు యొక్క జీవితంలో కూడా నెరవేరుస్తున్నారో